హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు లంచ్లోకి వచ్చేసి సొరకాయ పులుసు అయితే చేస్తున్నానండి. సొరకాయ తీసుకున్న, కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు తీసుకున్న. స్టవ్ మీద అయితే ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసా. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకున్న. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి. ఇందులోకి వచ్చేసి సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నాయి. ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ రెండు ఇప్పుడు టోటల్గా మగ్గిపోయినాయి. ఇందులోకి స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్న. కారం వేసుకున్నాక కొంచెం వేగనివ్వాలండి. ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి. ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు ఆల్రెడీ నేను చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం పులుసులా చేసి ఈ పులుసు అయితే అందులో అయితే పోసేసానండి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత కొంచెం ఉడకనివ్వాలండి. కర్రీ దగ్గరకు వచ్చాక ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.